కింద ఎక్కరాక ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయి ఖాళీగా ఉన్నాం. సరదాగా చేపలు పడుతుంది దామాయ అంటే నేను మా పండుమాయ గారు గేలాలు తీసుకోవడానికి అయితే షాప్ కి అయితే వెళ్ళామండి. షాప్ లో గేలాలో అవి కట్టడానికి దారాలు తీసుకుని మేమైతే ఎర్రల కోసం అని చెప్పి బయలుదేరామండి. మా ఊరు మొత్తానికి ఎర్రలు అనేవి ఎక్కడే దొరుకుతాయి అంటే చాలా దూరం బండి వేసుకుని అయితే వచ్చామండి ఒక బావి దగ్గరికి. అది బావి. ఇప్పుడు దానికి చేపలు పట్టడానికే మనకి ఎర్రలు కావాలా. మా పండుమాయ గారి ఆధ్వర్యంలో ఎర్రలు అవుతున్నాం. ఇందులో ఉంటాయా? దాంట్లో ఎక్కడ ఉంటారా? కిందకి వెళ్ళాలి. తడి ఉండాలా? తడి ఉన్న వేరే ఉంటాయి. దిగువ కూడా ఉంటాయి. ఉన్నాయి కదా, పురుగు ఉందా దాంట్లో? పేడ పురుగు. అరే అదే పెద్ద పురుగులో ఉందిరా బాబు. ఎక్కడ తెస్తాం మరి? వీటిని భూమిలో నుంచి ఎర్రలు తీయాలంటే బావిలో నుంచి మట్టలు తీస్తున్నాడు వీడు. అప్పటికే అడిగాము ఎర్రలు ఎక్కడ దొరుకుతాయంటే ఎక్కడ దొరుకుతాయని తీసుకొచ్చాడు. ఈ చెట్టు చూసారా ఎంత పొడుగుందో? ఆ చెట్టు మట్టలే ఈ బావిలో పడుతుంటాయి. అలాగే ఇక్కడ ఇంజిన్ చూసారు కదా, ఈ ఇంజిన్ అయితే ఓల్డ్ ఇంజిన్ అన్నమాట. ఒకప్పుడు నీరు అనేది ఇంజిన్ ద్వారాగానే ఇక్కడ పొలాలకు పెట్టుకునేవారు. ఇంకా ఆ ఇంజిన్ అయితే అలా వదిలేసారు. దాన్ని ఎంత కదిపినా సరే కదలలేదు. నాకు తెలిసి ఇది చాలా సంవత్సరాల నుంచి వాడట్లేదు, అందుకే అది అలా అయిపోయింది. ఒకప్పుడు ఏ పొలాల్లో బావి దగ్గర చూసినా ఇలాంటి ఇంజిన్లు ఎక్కువగా ఉండేవి. ఇక మా పండుమాయగాడు అయితే ఎర్రల కోసం మరొకరి పొలంలోకి అయితే తీసుకొచ్చాడు. ఇక్కడైతే ఖచ్చితంగా దొరుకుతాయి అన్నాడు. చూద్దాం మరి ఏం చేస్తాడో. కింద తవ్వాలంక ఇంక ఎంత తవ్వినా ఇక్కడ కూడా ఏం దొరకలేదు. మా పండుమాయగాడు అయితే మాకు తెలిసిన వాళ్ళ పొలం ఉంది. ఆ పొలంలో మొన్ననే చాలా ఎర్రలు చూసారని చెప్పి మళ్ళీ ఇంకొకరు పొలానికి అయితే తీసుకొచ్చాడు. కిందనే ఉంటది. కింద కింద పౌండ్ కూడా చేస్తున్నాడు. అది తిప్పి 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 చివరికి ఎక్కడ తీసుకోవచ్చు. ఎక్కడన్నా ఉండాలా. ఇక్కడ లేవంటే ఇంక అయిపోయినట్టే. ఆవిరిపోవడం మళ్ళీ తిన్నాము. ఉంటాయి ఉంటాయి. వాటిలాగా ఉంటాయి. చెమ్మకాయ వెతకండి, వెతుకు. వెతికితే దొరకందంటూ ఉండదు. వరుస వస్తుంది మళ్ళీ అలా అంటాడు. అది పడుకును నా చేయి బొక్కడు పడుతుంది. మీద లాకరా, కిందనే తీరా పండు. అదే గోండు కూడా ఇంక ఇక్కడ కూడా ఏం దొరకకపోతే ఎదరికి వెళ్ళి మళ్ళీ ట్రై చేద్దామని ఒక దగ్గరికి అయితే వెళ్ళి పార అయితే తీసుకున్నాడు వీడు. పార తీసుకుని పారతో అయితే పని అవుతుందేమో చూద్దాం మరి. కింద నవరా, కింద రా. ఇది మేము ఎప్పుడే ఉంటుంది. ఫైనల్గా ఒక ఎర్ర అన్న ఇక్కడ ఉంటాయని తడిగా ఉంది కదా, ఇప్పుడు ఏదో చూడాలా. గ్లాస్ ఏదో ఇంకా మా ఆనందం కోసం అంతసేపు తవ్వితే ఒక ఎర్ర అయితే దొరికింది. ఈ ఎర్ర అయితే సరిపోదు మనకి చేపలు పట్టడానికి. అందుకని చెప్పి ఇంకా ఎర్రలు కావాలని ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్ళాడు. ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉందా? ఎర్రలు దొరికిన తర్వాత చేపల కోసం ఏటి దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. వెళ్ళేటప్పుడు మాకు దారిలో ఇవైతే కనిపించాయి. ఇవే కాయలు తెలిస్తే కామెంట్ చేయండి. చేపలు పట్టుకుని బతికేస్తావురా. మా పొండి మీద చేప పట్టుకుని బతికేస్తాడు. ఇంకా చాలా పెద్దలు ఉంటారు. అది మిగతా
ఒండు మాగాడైతే గేలాలు కడుతున్నాడు. ఇప్పుడు మనం ఈ గోతులోనే చేపలు అనేవి పట్టాలన్నమాట. ఇక్కడ చేపలు ఉంటాయని చాలా మంది చెప్తే మేము ఇక్కడ వరకు అయితే వచ్చాం. ఇంకా మా ఓడైతే రెండో గేలానికి కర్ర కోసం వెళ్ళాడు. ఒక గేలానికి కర్ర ఉంది, రెండో దానికి కూడా కర్ర కావాలని కర్ర అయితే ఇరుతున్నాడు వీడు. ఇక ఈడైతే కర్రకి గేలాన్ని సైంటిస్ట్ కట్టినట్టే కడుతున్నాడు. చేపలు పడతాయో పడవ తెలదు కానీ ఈడైతే చాలా సేపు నుంచి కట్టడం పనిలోనే ఉన్నాడు. ఇక ఈడు కూడా కర్ర అయితే తీసుకొచ్చాడు. వీడు కూడా గేలం కడితే 2 గేలాలు రెడీ అయిపోతాయి. మనకి గేలం అయిన తర్వాత ఎర్రనైతే పెడుతున్నాడు. ఏ గేలం గేలం 2 రెడీ అవుతుంది. ఎలా కడుతుంది స్వామి బాబు? రేపు పండు రారా అలాగా అంతే కట్ చేసేయాలి. అది ముందు కట్ చేశారా బయట? రెండో ఒక దగ్గర ఎక్కినరా? ఈ సైడే ఇద్దరు చికెన్ వేసుకుంటారు. ఈ సైడ్ అనేది తినేస్తారా ఎర్ర? కింద దిక్కరా ఇంకా. ఇంచుమించు తెచ్చిన ఎర్రలన్నీ చేపలు సైడ్ నుంచి తినేస్తున్నాయండి చిన్న చిన్న పిల్లలు. చేప కూడా పడలేదు. ఇక మా పండు మాయగడికి అయితే చూసి చిరాకు వచ్చి నీటిలో దిగి స్నానం అయితే చేస్తాడు. ఇంకా చేపలు పడలేదని మంచినీళ్ళు తాగుదామని ఒడ్డుకైతే వెళ్తున్నాం మేము. ఇక మేము వెళ్ళే దారిలో మాకు ఇవి కనిపించాయి. వీటిని గచ్చకాయలు అంటారు మా సైడ్ అయితే. వీటిని గచ్చు మీద కానీ రోడ్డు మీద కానీ అంటే కాయ చాలా దారుణంగా హీట్ ఎక్కుతుంది. అది హీట్ ఎక్కిన తర్వాత దాన్ని మనిషి శరీరం మీద కానీ పెట్టామంటే శరీరం కూడా చాలా దారుణంగా కాలుతుంది. ఈ చెట్టు గురించి మీలో చాలా మంది తెలిసే ఉండొచ్చు. ఫైనల్ గా మేమైతే మంచినీళ్ళు బోర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ పైప్ లో నీళ్ళు కూడా స్టార్టింగ్ చాలా వేడిగా ఉంటాయి. కారణం ఏంటంటే ఎండ వల్ల. ఆ తర్వాత చాలా చల్లగా ఉంటాయి అన్నమాట. మాకు నిజంగా ఈ నీళ్ళు అనేవి చాలా రిలీఫ్ ఇచ్చాయి మాకు. చేపల సంగతి దేవుడు ఎరిగ్గానే ఈ వాటర్ లేకపోతే మనం సరదా తీరిపోను. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాం.